ఆ రోజు వాడు అగ్రిమెంట్ పేపర్స్ మీద సంతకం పెట్టనని మొండికేస్తే మేమంతా ఫోర్స్ చేసి వాడి చేత సంతకం పెట్టించాం. మీరు మా ఊరు పంపించింది మీ కోడల్ని కాదమ్మా, ఆ రూపంలో ఉన్న దేవతని. అక్క, అమ్మా మీనాక్షి, నన్ను క్షమించమ్మా. అయ్యో ఏంటి పెద్దత్తయ్య ఆ మాటలు? మీరు నన్ను క్షమించమని అడగడం ఏంటి? అవునమ్మా, కన్నయ్యకి అలా జరిగిందన్న బాధతో కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక పిచ్చి పిచ్చిగా అరిచేశాను. ప్రాణాలకి తెగించి రిస్క్ చేయడం ఏంటి అని తిట్టాను. కానీ ఆ రిస్క్ వెనుక ఒక ఊరి ఆనందం ఉందని తెలిసాక చాలా గర్వంగా ఉందమ్మా, చాలా గర్వంగా ఉంది. నీ గురించి తెలిసి కూడా ఈ విషయాలు అర్థం చేసుకోలేకపోయాను. సారీ నాన్న. అయ్యో పెద్దత్తయ్య, మీరిలా పదే పదే సారీ చెప్పి నన్ను చాలా బాధ పెడుతున్నారు. మీరు బాధతో మాట్లాడారే తప్ప కోపంతో కాదు. మీ తిట్లు కూడా నాకు ఆశీర్వచనాలే. ఇంకెప్పుడు మీరిలా మాట్లాడకండి, సరేనా? పెద్దత్తయ్య, అసలు ఈ క్రెడిట్ అంతా మీదే. మీరు ఆ రోజు ఈయన చేత సంతకం పెట్టించకపోయి ఉంటే నేను వెళ్ళగలిగేదాన్నా చెప్పండి? మా పెద్దత్తయ్య చాలా గ్రేట్. దీన్ని ఇరికించానన్న ఆనందం కాసేపు కూడా లేకుండా పోయింది. ఇంతలోనే దేవతను చేసి పొగిడేస్తున్నారు. ఛ! కన్నయ్య, ఏమండి? ఏంటి నాన్న నువ్వు? ఎందుకు అటు ఇటు తిరుగుతావు? చూడు ఎలా నొప్పొచ్చిందో. పద రెస్ట్ తీసుకుందో గాని. మామ్, నేను బాగున్నానని చెప్తున్నాను కదా, ఇలా టెన్షన్ పడి నన్ను ఇబ్బంది పెట్టకండి ప్లీజ్. నాకేం పర్లేదు. అది కాదు నాన్న, మరి నువ్వు. స్వర్ణ ప్లీజ్. అమ్మా మీనాక్షి, వాణ్ణి జాగ్రత్తగా పైకి తీసుకెళ్ళు. పర్లేదు, నేను వెళ్ళగలను.
బలరాం 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 ఏంటి పిచ్చోళ్ళ ఆ నవ్వేంటి పోయిందా? మనమే కాదు ఆ క్రిష్ గాన్ని ఎవ్వరు ఏం చేయలేకపోతున్నారని మైండ్ గాని పోయిందా ఏంటి? వాణ్ణి చంపడం కోసం మనతో సహా ఎవడు ప్లాన్ చేసినా సరే వాడు అమృతం తాగిన వాళ్ళ బ్రతికి వస్తుండేసరికి షాక్ తో పిచ్చిగాని పట్టిందా ఏంటి? ఇది పిచ్చి కాదు గౌతమి, ఆనందం. ఆ కృషిగాన్ని లేపేయడానికి ఒక సరికొత్త రూట్ దొరికిందన్న ఆనందం. సరికొత్త రూటా అంటే? మొన్న వాణ్ణి షూట్ చేసే టైంలో నన్ను ఆపి ఏమన్నావో గుర్తుందిగా? నీ పనికి మళ్ళీ ఆవేశం వల్ల ఈ రోజు అందరం అడ్డంగా దొరికిపోయేవాళ్ళ. మన గురించి అందరికి తెలిసిపోయి ఉండేది. అప్పుడు పారిపోయి ఎక్కడో దాక్కోవడం తప్ప ఇక్కడుండే ఛాన్స్ మిస్ అవుతాం. ఆ టైంలో కృషిగాన్ని చంపేస్తే నా వెనక మీరున్నారని తెలిసిపోతుంది, నాతో పాటు మీరు కూడా ఇరుక్కుపోతారని అన్నావు. కానీ ఇప్పుడు వాణ్ణి చంపేస్తే మన చేతులకు మట్టంటదో. అసలు పొరపాటున కూడా మన మీదికి డౌటే రాదు. అలా ఎలా బలరాం? ప్రస్తుతం వాడికి ఓబులన్న అనే బలమైన శత్రువున్నాడు. ఈ టైంలో ఆ కృషిగాన్ని మనం ఫినిష్ చేస్తే అది ఆటోమేటిక్ గా ఓబులన్న అకౌంట్లోకి వెళ్తుంది. అందరూ వాణ్ణి రౌండప్ చేస్తారే తప్ప అసలు మన గురించి ఆలోచించని కూడా ఆలోచించరు. సూపర్ బలరాం, సూపర్ ఐడియా, అదిరిపోయింది బలరాం. మరి ఇంకెందుకు లేట్? ప్లాన్ చేయి. వాణ్ణి లేపేయడానికి టైం ని స్కెచ్ ని రెడీ చేయి. ఇంకా టైంలు ముహూర్తాలు చూడటానికి ఇదేమన్నా పెళ్లి ప్రోగ్రామా? చావు ముహూర్తం. ఇదే రైట్ టైం. గొంతులో బుల్లెట్ దించుతాను. నిద్రపోతూ రెస్ట్ తీసుకుంటున్న వాణ్ణి శాశ్వత నిద్రలోకి పంపిస్తాను. హలో హలో బలరాం గారు, ఎలా ఉన్నారు? ఎవడ్రా నువ్వు? నేనెవరన్నది కాదు సార్, నేను చెప్పబోయే మ్యాటర్ ఏంటన్నది ముఖ్యం. మ్యాటర్ ఏంటి? దేని గురించి నువ్వు మాట్లాడేది? కృష్ణి డ్రగ్స్ కేసులో ఇరికించాలని ఫామ్ హౌస్ లో నువ్వు గౌతమి చేసిన ప్లాన్ కి సంబంధించిన వీడియో నా దగ్గరుంది. హెచ్డి క్వాలిటీ, ఫుల్ క్లారిటీ, బొమ్మ అదిరిపోయింది సార్. రేయ్, ఎవడ్రా నువ్వు? ఈ టైంలో అడగాల్సింది ఎవరు అని కాదు సార్, ఏం కావాలి అని. చెప్పు, ఏం కావాలి నీకు? 2 కోట్లు. అడిగిన అమౌంట్ ఇస్తే ఈ పెన్ డ్రైవ్ మీ చేతుల్లో ఉంటుంది, లేదంటే ఇదే పెన్ డ్రైవ్ ఆ క్రిష్ గాడి చేతుల్లో ఉంటుంది. రేయ్, ఏంట్రా బ్లాక్మెయిల్ చేస్తున్నావా? చంపేస్తా నా కొడక. ఎవడ్రా నువ్వు? సార్, అరిస్తే ఆయాసం తప్ప ఇంకేం రాదు సార్. అమౌంట్ రెడీ చేసుకోండి, ఎక్కడికి రావాలో తర్వాత ఫోన్ చేసి చెప్తాను. బలరాం, ఏమైంది? ఎవరు ఫోన్లో? ఏంటి ప్రాబ్లం? కృష్ణి డ్రగ్స్ కేసులో ఇరికిద్దామని ఆ రోజు ఫామ్ హౌస్ లో మనం చేసిన ప్లాన్ ని వాడెవడో వీడియో తీశాడంట. $2 కోట్లు ఇవ్వకపోతే ఆ వీడియోని క్రిష్ గాడికి ఇస్తానని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అయిపోయింది బలరాం, మొత్తం
జరిగినట్టే. ఇన్నాళ్ళు ఏదైతే జరగకూడదని మనం జాగ్రత్త పడుతూ వస్తున్నామా అది జరిగిపోయినట్టే. ఈ దెబ్బతో మనందరం దొరికిపోయినట్టే. గౌతమి ఆపుతావా? ఎందుకు ఊరికే భయపడతావు? అదేంటి బలరాం అలా అంటావు? వాడా వీడియోని వాళ్ళకిస్తే జరగబోయేది అదే కదా. ఇచ్చినప్పుడు కదా. అదేంటి 2 కోట్లు ఇచ్చి పెన్ డ్రైవ్ తీసుకుందామని డిసైడ్ అయ్యావా? డబ్బులిచ్చి కాదు భద్ర, ప్రాణాలు తీసి. వాడు తర్వాత ఫోన్ చేసి డబ్బులు ఎక్కడికి తీసుకురావాలో చెబుతా అన్నాడు. కానీ అది వాడు డబ్బులు తీసుకునే ప్లేస్ కాదు, వాడి చావును వాడే ఫిక్స్ చేసుకున్న ప్లేస్. అరే క్రిష్, బతికిపోయావురా, మళ్ళీ బతికిపోయావురా. ఆ దేవుడు ఏదో ఒక రూపంలో వచ్చి నిన్ను కాపాడుతున్నాడ్రా. కానీ ఎమ్ముడ్లా ఏదో ఒక రూట్లో వచ్చి ఎత్తుకెళ్ళిపోతాను. ఇది ఫైనల్. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా ఈ షేక్ హ్యాండ్ గడే కనిపిస్తున్నాడేంటి? ప్రశాంతంగా ఉన్న నా జీవితంలోకి ఏదో రాహుకాలంలో ఎంటర్ అయ్యాడు. కేతులా కాన్సన్ట్రేట్ చేసి తిరుగుతున్నాడు. ఈసారి కనిపిస్తే వదిలిపెట్టే ప్రసక్తే లేదా. మీనాక్షితో మాట్లాడితే చంపేస్తానని ఓ తన్ను తను ఎలాదని, అబ్బా చంపేలేదామని. ఏమండి, తీసుకోండి. వద్దు. వద్దా? ఏ? తినాలని లేదు. పోనీ జ్యూస్ చేసిస్తాను. రోట్లో దంచిచ్చినా వద్దు. ఏమైందండి? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఇంట్రెస్ట్ లేదని చెప్తున్నాను కదా. ఓ, యాపిల్స్ అంటే ఇంట్రెస్ట్ లేదా? సరే, దానిమ్మ గింజలు తింటారా? నిమ్మకాయ గింజలు కూడా వద్దు, సరేనా? ఉదయం నుంచి చూస్తున్నాను, మాటకి మాట పొంతం లేకుండా మాట్లాడుతున్నారు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? చూడండి, ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. చాలా నీరసంగా ఉన్నారు. ఫస్ట్ ఫ్రూట్స్ తినండి. నేను అర్జెంటుగా కేజీలు ఫ్రూట్స్ తినేసి ఒలింపిక్స్కి వెళ్ళి టన్నులు బరువులు ఏమి ఎత్తక్కర్లేదు ఇక్కడ. ఏమైందండి? అసలేంటి మీ ప్రాబ్లం? మీనాక్షి గారు, అభి గారు, రండి. అమ్మనే, ఎదవేంటి డైరెక్ట్గా ఇంటికి వచ్చేసాడు? వీడు కేతులా కాదు,
నా ప్రేమకు సునామీలా శుభం కోడ్లా తయారయ్యేలా ఉన్నాడు. అభి గారు రండి. ఏంటి ఈ సడన్ సర్ప్రైజ్? ఏం సర్ప్రైజ్ అండి బాబు. క్రిష్ గారికి ఎలా ఉందో ఏంటో కనుక్కుందామని నేను ఫోన్ చేస్తుంటే మీరేమో ఫోన్ కట్ చేస్తున్నారు. అందుకే అడ్రస్ కనుక్కుని ఇంటికే వచ్చేసాను. ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేసి బానే ఉన్నాను, బతికే ఉన్నానని చెప్తే డైరెక్ట్గా ఇలా ఇంటికి వచ్చేవాడు కాదు కదా. ఆయనకి శ్రమ తప్పు ఉండేది కదా. భలేవారు సార్, ఇందులో శ్రమే ఉందండి. ఇలా రావడం వల్ల మిమ్మల్ని అందరినీ కలిశాను కదా, అందుకు చాలా ఆనందంగా ఉంది. ఓ సారీ, అసలు విషయం మర్చిపోయాను. హౌ ఇస్ ద హెల్త్? ఫీలింగ్ బెటర్? మంట ఒకటే మంట. ఇప్పుడు ఇంకా ఎక్కువైంది. మేబీ ఎసిడిటీ ప్రాబ్లం అనుకుంటా అండి. ఎసిడిటీ కాదరా, నువ్వు రావడం వల్లరా దరిద్రుడా. నో ప్రాబ్లం అండి, టెన్షన్ పడాల్సిందేం లేదు, తగ్గిపోతుందిలేండి. మీనాక్షి ఎవరమ్మా? అభి గారు అత్తయ్య, అదే మనకి చేనేత చీరల కాంట్రాక్ట్ ఇచ్చారు కదా అతనే. అభి గారు ఆవిడ. మీనాక్షి గారు జస్ట్ మినిట్. మీరు సువర్ణ గారు, క్రిష్ వాళ్ళ పెద్దమ్మ. నమస్తే పెద్దమ్మ. అరేరే, మీరు క్రిష్ వాళ్ళ బాబాయ్ మాణిక్యం, తను మీ భార్య కనకం. అవును. నైస్ టు మీట్ యూ మాణిక్యం గారు. హలో 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 హలో. పర్లేదు. నమస్తే. నమస్కారం. మీ పేషెంట్స్ కి జోహార్లండి. మీ వారు వేసే కుళ్ళు జోకులన్నీ పాపం ఓపిగ్గా విని భరిస్తుంటారట కదా. హలో మాస్టరు, ఆవిడ నా జోకులు భరించడం కాదు, నేనే ఆవిడ వేసే ముట్టికాయల్ని రోజు భరిస్తాను. ఇక్కడ చూడండి, తను కొట్టిన కొట్టుడికి జ్ఞాన ఉడిపులా ఎంత లావు వచ్చిందో చూడండి. అబ్బా ఊరుకోండి, మీరు మీ పొగడ్తలు. నాకు సిగ్గేస్తోంది. ఓసి నీ అమ్మ కడ పడ, నీకు అలా అర్థమైందా? అబ్బా నైస్ అండి, మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ ఎంటర్టైనింగ్ కపుల్. అవును బాబు, మా అందరి గురించి నీకెలా తెలుసు? మీనాక్షి గారు చెప్పారండి. ఆ ఊళ్ళో ఉన్నన్ని రోజులు మీ గురించి మీనాక్షి గారు చెప్పని రోజంటూ లేదనుకోండి. అంటే వీడు మీనాక్షితో పాటు అదే ఊళ్ళో ఉన్నాడా? పెద్దమ్మా, మీ అందరి గురించి మీనాక్షి గారు చెప్తున్నప్పుడల్లా ఇంత మంచి ఫ్యామిలీని, ఇంత మంచి మనుషుల్ని ఎప్పుడెప్పుడు చూడాలా, మీ అందరితో ఎప్పుడెప్పుడు మాట్లాడాలని చాలా చాలా ఎగ్జైటింగ్ గా అనిపించేది. లక్కీలీ ఈరోజు ఇలా కలిసొచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ. ఇట్స్ ఎ వెరీ ప్రీషియస్ మూమెంట్ ఇన్ మై లైఫ్. నీకు ప్రీషియస్ రా, మాకే ఇక్కడ ప్రశాంతత లేకుండా పోయింది. బాబు, జనరల్ గా చిన్న వయసులో కోట్లల్లో బిజినెస్ చేసే పిల్లలకి కొంచెం ఈగో, ఇంకొంచెం యాటిట్యూడ్ ఉంటాయి. కానీ నీకు మాత్రం అవి కొంచెం కూడా అంటలేదయ్యా. క్షణాల్లో పెద్దమ్మ అంటూ ఎంత బాగా కలిసిపోయావయ్యా. ఈ జనరేషన్లో నీలాంటి వాళ్ళు కూడా ఉన్నారంటే చాలా గ్రేట్. బిహేవియరా తొక్క, నువ్వు తింగరదానివి. థ్యాంక్స్ పెద్దమ్మా. మా అమ్మ ఎప్పుడు చెప్పేది, మన చూపు ఆకాశం వైపు ఉన్నా సరే మన కాళ్ళు మాత్రం ఎప్పుడూ నేల మీదే ఉండాలి అని. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. అసలేంటిళ్ళు, నేను ఒకనున్నానన్న సంగతే మర్చిపోయి వీడికి సన్మాన కార్యక్రమం మొదలు పెట్టేశారు. మీరు చెప్పింది అక్షరాల నిజం పెద్దత్తయ్య. అభి గారు ఎంత మంచివారో అంత గొప్పవారు. వచ్చావా?
ఇంకో ఎంటర్ అవ్వలేదంటా అనుకున్నా. వచ్చావా? కర్మ. ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం కోసం నేను చాలా కష్టపడ్డానని మొన్న వచ్చినప్పుడు ఆ ఊరి వాళ్ళు మీతో చెప్పారు. కానీ దానిలో సగం క్రెడిట్ అభి గారికే దక్కుతుంది. ఎంతైనా అభి గారు చాలా సరదా మనిషి కదండి. ఏదో సొంత ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడినంత ఆప్యాయంగా మాట్లాడతారు. ఇది మాత్రమే కాదండి. ఏమైందండి? ఏం లేదు, నొప్పి కొంచెం ఎక్కువగా ఉంది. ప్లీజ్ లీవ్ మీ అలోన్. అది కాదండి, మీరు సడన్ గా ఎందుకు ఇలా? మీనాక్షి ప్లీజ్ అర్థం చేసుకో. ఐ వాంట్ టు బి అలోన్ ప్లీజ్.